రాఘవ్. రేఖా, నేను వచ్చాను. రేఖా, ఎక్కడున్నావు నువ్వు? విరాజ్, విరాజ్, ఏమైంది? స్పా క్లోజ్ అయిపోయినప్పుడు ఈ స్టీమ్ ఎలా వస్తుంది? ఒకవేళ రేఖ ఇందులో ఏమైనా... రేఖా, నువ్వు లోపల ఉన్నావా? లేదు, మనం దీన్ని బ్రేక్ చేయాలి. రేఖ, రేఖా, 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 కళ్ళు తెరు. ఏదో ఒకటి మాట్లాడు. రేఖా, విరాజ్, వాటర్ తీసుకురా. కళ్ళు తెరు. కదిలే కాలముతో అడుగులు కలుపుకొని పయనం సాగించు మరచి గతమునికా. కదిలే కాలముతో అడుగులు కలుపుకొని పయనం సాగించు మరిచి గతమునికా. రేఖా, రేఖా, కళ్ళు తెరు ప్లీజ్. కళ్ళు తెరు. రేఖా, నువ్వు నన్ను తిట్టాలి కదా, నాతో మాట్లాడు. మాట్లాడు రేఖా, ఏదో ఒకటి చెప్పు. నువ్వు నన్ను ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి వీల్లేదు. వింటున్నావు కదా, ఏదో ఒకటి చెప్పు. రేఖా, 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 నా మాట విను. రేఖా, రేఖా, ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోకు.
రోహిత్, నువ్వు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? చెప్పు, నీకు రేఖ ఎక్కడుందో తెలుసు కదా? లేదమ్మా, రేఖ గురించి ఏమీ తెలీదు. కానీ నేను పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాను. బాబు రోహిత్, మా రాఘవ్ నీతో ఉండాలి కదా, వాడు బాగానే ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఇంతసేపు అయింది, వాడు ఇంకా ఫోన్ కూడా చేయలేదు. అతని మైండ్ పని చేయట్లేదు. అసలు అతను ఎవరి మాట వినట్లేదు. అంటే వీరేంద్ర, నువ్వు ఇంకా నిలబడి మొహాలు చూస్తావేంటి? ఒకసారి మన రాఘవ్కి ఫోన్ చేయి. ఫోన్ చేస్తాను. అరే స్పీకర్ పెట్టు. స్పీకర్ ఆన్ చేశాను. రాఘవా, రాఘవా, నేను అత్తయ్యని. నాన్న, నువ్వెలా ఉన్నావు? నా మాట వినపడుతుందా? రాఘవా, ఏదో ఒకటి మాట్లాడు. బహుశా రాఘవ ఫోన్ దగ్గర లేదేమో. కట్ చెయ్. వద్దు. హలో 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 రాఘవ్, నా మాట వినపడుతుందా? ఏదో ఒకటి మాట్లాడు రాఘవ్. హలో. అమ్మా, హా, చెప్పు. రేఖ మనల్ని వదిలి వెళ్ళిపోయిందమ్మా. రేఖ ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయిందమ్మా. రాఘవ్, రేఖ వేలు కదిపింది. రేఖ, తన బాడీ టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది. మనం ముందు అది తగ్గించాలి. నువ్వు వెళ్ళు, ఐస్ తీసుకునిరా. ఐస్